జై శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అందరికీ ముందుగా అయితే కనుక శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. అందరూ మంచిగా పూజ జరుపుకోవాలని, అందరికీ అమ్మవారు అష్టైశ్వర్యాలు అన్ని సిరి సంపదల్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మనకి ఈరోజు వీడియోలో అయితే కనుక కొంచెం స్పెషల్ ఐటమ్స్ అండి. ఉల్లీలు, ఈ బౌల్స్ కూడా వచ్చాయన్నమాట. చాలా మోడల్సే వచ్చాయండి. అందరూ అడుగుతూ ఉన్నారు, అందుకని వీడియో చేస్తున్నాము. వీటి కోసం కావాల్సిన వాళ్ళు మంచిగా తొందరగా గ్రాప్ చేసుకోండి. నెమ్మదిగా ఒకటి చూద్దాము. అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా అయితే కనుక ఇది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో ఉన్న గణేష్ అండి. ఇది వాల్ హ్యాంగింగ్, టేబుల్ డెకార్ ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. చక్కగా ప్యారెట్స్ వచ్చాయి, ఆర్చ్ వచ్చింది, మంచిగా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. హైట్ వచ్చేసి 7 ఇంచ్ వరకు ఉంటుంది, లెంగ్త్ వచ్చేసి 10 ఇంచ్ వరకు ఉంటుందండి. వెయిట్ కూడా 1 kg 100 grams వరకు అప్రాక్స్ ఉంటుందన్నమాట. చూడండి ఫినిషింగ్ కానీ ఇదంతా కూడా చాలా ఫాస్ట్ మూవింగ్, గిఫ్టింగ్కి బాగా వెళ్తాయండి. బ్యాక్ సైడ్ కూడా చూడండి, వాల్ హ్యాంగ్ చేసుకోవచ్చు, టేబుల్ టాప్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఎంత మంచిగా ఉన్నాయో. ఇవి రీస్టాక్ అయ్యాయండి. మంచి అంటే గృహప్రవేశాలు కానివ్వండి, లేదంటే ఏదన్నా అకేషన్ అంటే ఆఫీసెస్ అట్లాంటివి కూడా కొత్త ఆఫీస్ పెట్టుకున్నా కూడా అప్పుడు కూడా గిఫ్ట్ చేయడానికి చాలా బాగుంటుంది. తొందరగా గ్రాప్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కుంకుమ బాక్స్ అండి. కుంకుమ కానివ్వండి, పసుపు అట్లా వేసుకోవడానికి అవి బాగా పనికొస్తాయి. ఇవి అందరూ చాలామంది అడుగున్నారండి, అందుకని వీడియో చేస్తూ ఉన్నాను. ఇవి ఒక్కొక్కటి ఇది వచ్చేసి మనకి 120 రూపీస్ పడుతుందండి. అలాగే ఇలా పిచ్వాయి కవర్స్ వచ్చి ఈ డిజైన్ వచ్చింది 140 రూపీస్ పడుతుంది. ఈచ్ పీస్ 140 రూపీస్ పడుతుంది. అలాగే ఇది హైట్, టోటల్ హైట్ వచ్చేసి 2 ఇంచ్ వరకు ఉందండి. బౌల్ వరకు 1.5 ఇంచ్ హైట్ వస్తుంది. డయామీటర్ కూడా చూడండి, షీటే కానీ హెవీగా వస్తాయి అన్నమాట. ఇవి రిటర్న్ గిఫ్ట్స్కి బాగా వెళ్తాయండి. రిటర్న్ గిఫ్ట్స్ కోసము ప్రైజెస్ వేరుగా ఉంటాయి. అలాగే దానికి ఆర్డర్ని బట్టి ప్రైస్ వేరియేషన్ అయితే కంపల్సరీ ఉంటుందండి. తొందరగా గ్రాప్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి శంకు చక్రనామ దీపాలండి. ఇది మీడియం సైజ్ వస్తాయి. ఇవి మళ్ళీ రీస్టాక్ అయ్యాయన్నమాట. చూడండి చాలా బాగుంటుంది. ఇవి పీస్ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి, ఫినిషింగ్ మీరు క్లియర్గా వీడియోలో కూడా తెలుస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి ఒక్కొక్కటి 580 రూపీస్ పడుతుందండి. ఇది ఈచ్ పీస్ వచ్చేసి 580 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ ఇది బౌల్ అండి. ఎలిఫెంట్ లెగ్స్తో వచ్చినాయి అనమాట. అన్నీ కూడా పైనంతా కూడా ఎలిఫెంట్స్ వచ్చాయి. ఒకటేమో తొండం ఎత్తి ఉంది, ఒకటేమో తొండం కిందకి దించి ఉందన్నమాట. ఎంబోజ్ అయి వచ్చిందండి. బౌల్ కానివ్వండి, ఇది ఫినిషింగ్ కానివ్వండి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి. ఇవి చాలామంది అడుగు ఉన్నారు వీడియో కోసం అనేసి ఇప్పుడు చేస్తూ ఉన్నాము. ఎప్పటి నుంచో ఉన్నాయండి, అడిగి ఉన్నారనేసి వీడియో పెడుతూ ఉన్నాను. లోపల బౌల్ కానివ్వండి, ఎంబోజ్ అయిన ఇది కానివ్వండి, డిజైనింగ్ చాలా క్లియర్గా తెలుస్తుంది. చూడండి చాలా సాలిడ్ ఉన్నాయండి. ఇది డయామీటర్ వచ్చేసి 8 ఇంచ్ ఉంటుంది, 8 ఇంచ్ వరకు ఉంటుంది. ఇది హైట్ వచ్చేసి మనకి 4 ఇంచ్ వరకు అట్లా వస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత క్లియర్గా తెలుస్తుందో. ఇది చాలా స్ట్రాంగ్ ఉందండి, చాలా స్ట్రాంగ్ ఉంది. చూడండి మా బౌల్ ఇది కానీ ఇదంతా పల్చగా అయితే అస్సలు ఉండవు. వెయిట్ కూడా మనకి చాలా సాలిడ్ ఉన్నాయండి. 850 grams 900 grams దాకా వస్తాయన్నమాట. ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. ఎలిఫెంట్ లెగ్స్ కానివ్వండి, ఇదంతా కూడా చాలా బాగా వచ్చాయి. ఇందుట్లోనే ఇది స్మాల్ సైజ్ అండి. దీనికన్నా పెద్ద సైజ్ కూడా నెక్స్ట్ సైజ్ ఉంది. 3 sizes ఉన్నాయి. బట్ ఇప్పుడైతే ప్రజెంట్గా 2 sizes అవైలబుల్గా ఉన్నాయి. దీన్ని నెక్స్ట్ సైజు అవైలబుల్గా ఉందండి. అలాగే నాగకన్య అండి. ఇవి కూడా రీస్టాక్ అయ్యాయి. ఎంత బాగున్నాయో చూడండి. చాలా అంటే చాలా డెకార్కి బాగా యూజ్ చేస్తారండి. హారతి, కర్పూర హారతి ఇవ్వచ్చు, మామూలుగా ఏకహారతుల్లాగా యూజ్ చేసుకోవచ్చు, దీపంలాగా పెట్టుకోవచ్చు. డెకార్గా అయితే మాత్రం ఎక్సలెంట్ పీస్ అండి. లెంగ్త్ వచ్చేసి 10 ఇంచ్ ఉంటుంది. వెయిట్ కూడా మనకి ఒక్కొక్కటి 750 grams వరకు ఉంటుందండి. ఎంత బ్యూటిఫుల్గా అసలు ఫేస్ కానివ్వండి, ఇదంతా కూడా చాలా బాగా వస్తాయి. చాలా నీట్గా ఉంటుంది.
గిఫ్ట్ చేసినా కూడా చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. నెక్స్ట్ లక్ష్మీ దీపం అండి. ఎంత బాగుందో, ఎంత మంచిగా ఉంటుందో ఇది. లక్ష్మీ దీపాల్లో ఈ లైట్ వెయిట్ ప్రీమియం బ్రాస్లో వచ్చాయన్నమాట. ప్రీవియస్గా కూడా చాలాసార్లు పెట్టున్నామండి. ఇవి మళ్ళీ కూడా రీస్టాక్ అయ్యాయన్నమాట. ఈ అమ్మవారికి వచ్చేసి మనకి చక్కగా మకర తోరణం లాగా ఇది ఆర్చి వచ్చింది. శంకు చక్రాలు నామాలు వచ్చాయి. అమ్మవారు ఉన్నారు. సైడ్స్లో ఎలిఫెంట్స్ వచ్చాయి. ఎంత చిన్న ఎలిఫెంట్స్ కూడా ఎంత నీట్గా వర్క్ వచ్చిందో చూడండి. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇది బేస్లో కూడా డీటెయిల్డ్ వర్క్ అన్నమాట. ఎంత డీటెయిలింగ్ ఉందంటే చూడండి, ఎంత క్లియర్గా తెలుస్తూ ఉంది. చాలా సన్న పని కూడా ఎంత నీట్గా వచ్చిందో. అలాగే ఇది ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి. నియర్లీ 1 ఇంచ్ వరకు డెప్త్ ఉంది. ఆయిల్ కూడా పడుతుంది. 20 ml అలాగా అయితే ఈజీగా పడుతుంది. మనం దీపం వెలిగించినా కూడా చాలాసేపే వెలుగుతుందండి. అలాగే హైట్ వచ్చేసి 4.8 ఇంచ్ ఉందండి. మనకి వెడల్పు వచ్చేసి 3.5 ఇంచ్ వరకు ఉంటుంది. చూడండి, మనము క్లీనింగ్ కోసం అనేసి ఇబ్బంది అని అనుకోవడానికే లేదండి. ఈ సన్నగా ఉంది, డస్ట్ అక్యుములేట్ అవుతుందని కొత్త బ్రష్ పెట్టేసి కొంచెం ఇలా క్లీన్ చేసినా కూడా ఈజీగా వెళ్ళిపోతుందండి. డస్ట్ కూడా ఏ మాత్రము ప్రాబ్లం ఉండదు. చాలా అంటే చాలా బాగా వెళ్తాయి. చాలా మెయింటెనెన్స్ కూడా అస్సలు ప్రాబ్లమే ఉండదండి. ఇవన్నీ కూడా ప్రీమియం బ్రాస్లో మెయింటెనెన్స్ ఫ్రీలోనే వచ్చాయన్నమాట. తొందరగా గ్రాప్ చేసుకోండి. దీని ప్రైస్ వచ్చేసి 1620 రూపీస్ ఈచ్ పీస్ పడుతుంది. అలాగే దీపానికి ముందుకు వేసుకుంటే కిందకి నూనె కారుతుందని అట్లా అనుకుంటూ ఉంటారండి. కానే కాదు, ఇవి చక్కగా మనకు విక్ హోల్డర్ కూడా పడుతుందండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. నేను ఒక క్లిప్ యాడ్ చేస్తాను. వేరే కస్టమర్స్ ప్లెయిన్ దీపాలు తీసుకున్నారు, అవి కూడా మీకు షేర్ చేస్తానండి, యాడ్ చేస్తాను. దీంట్లో ఎంత చక్కగా ఉన్నాయో. విక్ హోల్డర్స్ కూడా 3 సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. రౌండ్లో కూడా ఉన్నాయన్నమాట. ఇది పెద్ద పీస్ వస్తుందండి. ఇది ఈచ్ పీస్ వచ్చేసి మనకి 82 రూపీస్ పడుతుందని అండి. ఇది హ్యాండిల్ వచ్చిందనమాట. బాక్స్ టైప్ వస్తుంది. ఈ బాక్స్ హ్యాండిల్ లేకుండా కూడా ఉన్నాయండి ఇదే సైజెస్లో. ఇది వచ్చేసి హ్యాండిల్తో వచ్చింది. మనకి పెట్టుకున్న ధూపం వేయడానికి అంటే బాక్స్లో ధూప్ స్టిక్ పెట్టేసి మనం ధూపం వేయడానికి కూడా చాలా బాగా పనికొస్తుందండి. ఇది వెయిట్ కూడా మనకి 550 గ్రామ్స్ వరకు ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 1250 రూపీస్ అండి. అలాగే ఉత్త బాక్స్ కూడా ఉంది. ఆ బాక్స్ వచ్చేసి మనకి 1080 రూపీస్ పడుతుంది. అలాగే ఈ ధూప్దాని అనే కాదండి, మామూలుగా పీకాక్స్తో వచ్చినవి కానివ్వండి, హంసలతో వచ్చినవి కానివ్వండి, ఆ ధూప్దానీస్ కూడా చాలా కొత్త మోడల్స్ కూడా వచ్చాయండి. కావాల్సిన వాళ్ళు డిఫరెంట్ మోడల్స్ కావాల్సిన కొంచెం ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ కావాలనుకున్న వాళ్ళు స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. ఇది ఉర్లీ బౌల్ ఎంత బాగుందో చూడండి. డీటెయిలింగ్ కానివ్వండి, ఇదంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ లెగ్స్ కూడా మనకి లయన్ లెగ్స్ వస్తాయి. దీనికి ఇందాక చూసిన దానికి ఎలిఫెంట్ లెగ్స్ వచ్చాయి కదా, ఇప్పుడు ఇది వచ్చేసి లయన్ లెగ్స్ వస్తాయి. ఇది హైట్ వచ్చేసి 5 ఇంచ్ ఉందండి. డయామీటర్ వచ్చేసి 8.25 ఇంచ్ వరకు ఉంది. బౌల్ ఎంబోస్ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి, వర్క్ ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో చూడండి. చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా. గిఫ్ట్ చేసినా బాగుంటుంది. వరలక్ష్మి వ్రతాలు లేదు ఇంట్లో రోజు వాటర్ వేసుకొని పెట్టుకోవడానికి కానివ్వండి, లేదు ఫ్లవర్ పాట్స్ పెట్టుకోవచ్చు అండి. అంటే డైరెక్ట్గా దీనిలోనే మనము మొక్కలు పెట్టకుండా వేరే చిన్న పాట్లో పెట్టినా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇండోర్ ప్లాంట్స్కి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు వాటర్ వేసుకొని ఫ్లవర్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. వెయిట్ కూడా ఉందండి, చాలా సాలిడ్ ఉన్నాయి, చాలా థిక్నెస్ ఉంది. 650 గ్రామ్స్ అలా వరకు వెయిట్ కూడా వస్తుంది. చాలా బాగుందండి. దీని ప్రైస్ వచ్చేసి 2420 రూపీస్ పడుతుందండి. అలాగే ఇవి దివాళీ టైంలో కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. దివాళీకే కాదండి, మనము ఏదైనా ప్రసాదాలు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయండి. అంటే డైరెక్ట్గా ఇప్పుడు పునుగులు, గారెలు, పూర్ణాలు, గారెలు ఇలాంటివి పెట్టుకున్నా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. దివాళీకి అయితే ది బెస్ట్ పీస్ అని కూడా చెప్పొచ్చు. ఎవరికన్నా గిఫ్ట్ చేసినా కూడా చాలా బాగుంటుంది. మనము ప్లాంట్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి. చూడండి ఎంత అందంగా ఉన్నదో.
చూసారు కదండి ఎంత మంచి మంచి కలెక్షన్స్, ఎంత మంచి మంచి పీసెస్ ఉన్నాయో. అలాగే పెద్ద పెద్ద ఇవే కాదండి, పెద్ద ఐటమ్స్ కానివ్వండి, రిటర్న్ గిఫ్ట్స్ కోసము సపరేట్ ప్రైజెస్ ఉన్నాయి. వాటి కోసం కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ప్రీవియస్ వీడియోస్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.